నమస్కారం. ఇప్పుడైన తాజా వార్త సీనియర్ ఇండస్ట్రీ అంతా కూడా ఒక్కసారిగా భారీ షాక్ అయితే గురైందనమాట. ప్రముఖ హీరో రవితేజ పైన ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున దాడైతే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తుండండి. మాస్ మహారాజా రవితేజ నటించిన ఇరుముడితో మంచి విజయాన్ని అందుకుంది. శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఇరుముడికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూసిన రవితేజకు ఇరుముడి పెద్ద హిట్ అందించింది. దాంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఆగస్టు 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రవితేజ మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టిపడేశారు. తండ్రి కూతురు మధ్య ఒక బాండింగ్ గురించి ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. ఇరుముడికి ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ అయితే వస్తుంది. థియేటర్ హౌస్ ఫుల్ బోర్డులతో నిండిపోతున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఊహించని వివాదంలో చిక్కుకుంది. ఈ పై సినిమాలో టీచర్స్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ప్రయోజనం సృష్టిస్తుండగా ఇప్పుడు ఊహించని వివాదం అయితే చుట్టుకొట్టింది. కొన్ని సినిమాల్లోని కొన్ని సీన్స్ అయితే తొలగించాలని టీచర్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల ప్రతిష్టను దిగదార్చేలా ఉన్న అభ్యంతరకర సన్నివేశాలు సినిమాలో చూపించారని, ఆ సన్నివేశాలు వెంటనే సినిమాల నుంచి తొలగించాలని టీచర్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. సీలేరు జెడ్పీ హై స్కూల్ పేరుతో పాటుగా ప్రభుత్వ విద్యార్థుల యూనిఫామ్ కూడా చూపిస్తూ ఉపాధ్యాయుల యొక్క పాత్రను నెగిటివ్ గా చూపించడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సినిమాలో ఆ సీన్స్ ను వెంటనే తొలగించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య నేతలు చెన్నుపాటి మంజుల, బసవలింగరావు డిమాండ్ అయితే చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. సినిమాలో ప్రభుత్వ పాఠశాల టీచర్ పాత్రను సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్లేలా చూపించారని కూడా ఉపాధ్యాయ నేతలైతే ఆరోపిస్తున్నారు. మరి దీనిపైన చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సిందే. లేక మంచి హిట్ కొట్టిన ఈ ప్రస్తుతం రవితేజ ఈ సినిమా పైన ఇటువంటి సోషల్ మీడియా వేదికగా దాడైతే జరుగుతుంది. సో దీన్ని బట్టి ఏం చేస్తారు చిత్ర యూనిట్ అనేది కూడా వేచి చూడాల్సిందే.